అనారోగ్యం నుంచి కోలుకున్న విద్యార్థిని సింధుకు స్నేహాంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ ఆర్థిక సాయం. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం రేఖపల్లి గ్రామానికి చెందిన రమణమ్మ కుమార్తె వంతు సింధు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం కోలుకుంది. ప్రస్తుతం మాకవరపాలెం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సింధుకు జ్వరం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా మలేరియా, టైఫాయిడ్, పచ్చకామెర్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. అనారోగ్యం తీవ్రత కారణంగా కిడ్నీ కూడా కొంతవరకు దెబ్బతినడంతో డయాలసిస్ అవసరమని సూచించారు. విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందిన సింధు ప్రస్తుతం కోలుకుని డిశ్చార్జ్ అయి ఇంటి వద్ద నుంచి వైద్యుల సూచనల మేరకు చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సింధు నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని కాగా ఆమెను తల్లి రమణమ్మ ఒక్కరే పోషిస్తున్నారు. కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు అప్పులు చేసి భారీ మొత్తంలో వైద్య ఖర్చులు భరించాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్నేహాంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ సభ్యులు సింధు కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సంస్థ తరఫున ఇప్పటి వరకు 286 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా స్నేహాంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ సీనియర్ సభ్యుడు ఏవో మహేశ్వరరావు మాట్లాడుతూ సింధు అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకుని విద్యలో మరింత రాణించాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సమస్యల కారణంగా నిరుత్సాహానికి గురి కాకుండా ధైర్యంగా ముందుకు సాగాలని, కష్టాలను అధిగమించి ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అవసరమైన సమయంలో సమాజంలో ఎంతో మంది దాతలు, సేవా సంస్థలు అండగా ఉంటారని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని ఆమెకు ధైర్యం చెప్పారు. అలాగే స్నేహాంజలి ఫర్ పూర్ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటి వరకు సుమారు 24 లక్షల రూపాయల మేర పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. సమాజంలో ఆపదలు ఉన్నవారికి అండగా నిలవడం సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు ఏవో మహేశ్వరరావు, ఎయిమ్ సభ్యులు నెల్లూరి చిరంజీవి, ఎయిమ్ కో కన్వీనర్ మరియు సంస్థ సభ్యులు పూడి నల్లయ్య, తలుపులు, వాడపల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి కొద్దిగా మనకి అది కరెక్ట్ చేసే ప్రాబ్లం అనేది మనకి ఏం లేదు మేడం. మాకేంటంటే మాకు చిన్నది స్నేహాంజలి ఫర్ పూర్ అని చెప్పేసి చిన్న, అంటే గవర్నమెంట్ కూడా కాదు, ఓన్లీ మాకు ఉత్సాహవంతం. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేమంతా కలిసి పైసలు చేసుకుని ఇలా చేసుకుని వస్తుంటాం కార్యక్రమాలు. అయితే 300 అండి, ఇప్పుడు కాదు 2000 స్టార్ట్ అయింది ప్రోగ్రామ్. వెరీ బిగినర్ స్టార్ట్ చేసాము. అలా స్టార్ట్ చేసి వస్తుంటే తాత్కాలికంగా ఒక 2-3 మండలాలు ఉండేది. సో ఇప్పుడు 5-6 జిల్లాలకు అయిపోయింది. అది విజయవాడకి వెళ్ళింది, శ్రీకాకుళం మొత్తం మనకు కార్యక్రమం అంతా కూడా నెలలో వచ్చినట్టు తక్కువ 5 కార్యక్రమాలు. అంటే కొద్ది పేద కుటుంబాలకి ఏదో మనం సహాయం మరి అంత పెట్టుకుంటా కష్టపడి పెట్టలేకపోయినా ఏదో కొద్దిగా చేతులు మన సొసైటీ మనకు ఉందని ఆ ధైర్యం మనకు కావాలి. సో దాని బట్టి ముందు రాగలుగుతారు. ఆ ఉద్దేశంతో చిన్న కార్యక్రమం ఎక్కడెక్కడ మనం ఒక టీం, అది మంచి టీము, దీని మీదే పనిచేస్తాం అని చెప్పేసి ఓన్లీ సింగిల్ మ్యాన్ నడుపుతుంది అంతా. ఇది ఎవరికి తెలియకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి పైసా కూడా కలిసి చెప్పేసి చేసుకొస్తున్నారు. సో ఇలాంటిది ఎవరికైతే బాగోకపోద్దు కనుక్కోవటం మనం వచ్చి సాయం చేయటం, చిన్న ప్రాసెస్ వెనకాల సొసైటీ ఉంది, భయపడకనమ్మా అని చెప్పేసి అర్థమైందా. సో మేము కూడా అక్కడి నుంచి వచ్చినట్టునే భయపడొచ్చినట్టునే కాబట్టి నీట్గా ధైర్యంగా ఉండే ప్రయత్నం చేయి. తర్వాత బోర్డు సోషల్ మీడియా ఉంది. పునర్నవి చూసాం కదా, పునర్నవి 16 కోట్లు. సో మనకి దేనికి వచ్చినా ఇబ్బంది పడలేదు. తల్లిదండ్రుల గురించి ధైర్యం చెప్పాలా, దీనికి ఇచ్చికైతే ఆ ధైర్యం చెప్పు. ఏమొచ్చినా మన తెలుగుతో షేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనసు కుదిరిపడుతుంది. నచ్చిన సాయం మనకు వస్తుంది. గుర్తుపెట్టుకో, నాకు ఎవరు లేరు అని నువ్వు బాధపడక్కర్లేదు, మీ అమ్మ బాధపడక్కర్లేదు. మనకు ఓపెన్ అయితే సొసైటీ చాలా సొసైటీ ఉంది మనం ఆదుకోవడానికి. ఓకేనా? 18 లక్షలు 18,40,000 రూపాయలు, 2,000 రూపాయలు. సో అంటే కూడుకుంటుంది అన్నమాట. సో కాబట్టి ఏమిటి చిన్నది మా పరంగా మీకు ఏదో చిన్న సాయం ప్రయత్నం చేస్తాము. అది నీట్గా పెట్టుకొని చిన్న మందులకు అవసరం పడుతుంటాయి. చదువు మాత్రం కంటిన్యూ చేయి. చదువుతున్నా కాబట్టి మేము నిన్ను ఎంకరేజ్ చేయాలని ఆలోచన. చదువుకోకపోతే మరి మేము వెనక్కి వెళ్ళిపోయాం. నీకు లాగా చదువుతున్నా కానీ నేను కొద్దిగా ముందుకు పెట్టించాలి చేయాలని ఆలోచన మనం ఎక్కడ దాకా వచ్చాము. ఓకేనా? కాబట్టి ఇబ్బంది లేదు. నీటి చదువుకో, అన్ని సమయం నేర్తాం. మా పాప కూడా నీకులా ఉంటారు, సేమ్ అలాగే ఉంటుంది. సో నువ్వు ఆ పాప అదేనా అదే అంటాను. ఓకే.